జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. 6, 7, 8 సంవత్సరాల తర్వాత తాహిర్ హుసేన్కి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డది. లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. ఆ ఘటన మామూలు ఘటన కాదు. ఢిల్లీ రైట్స్ అని అనేటివి. తాహిర్ హుసేన్ ఇంటి దగ్గర ఒక పంచాయతీ, మామూలు పంచాయతీ కాదు అది. అంకిత్ శర్మ ఒక ఐబీ ఆఫీసరు తీసుకొని పోయి బిల్డింగ్ల మీద ఆయన చచ్చిపోయినాక కూడా ఆయన బాడీలో కత్తిపోట్లనంటే ఒక ట్రయల్ కోర్టులనే జరగనీకే ఇలా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడనీకే ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే భారత్కే న్యాయ వ్యవస్థ పర్ హమే సంపూర్ణ భరోసా హై అని చెప్పి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్పీల్ పోతారు హైకోర్టులో. అదొక 6-7 సంవత్సరాలు పోదా. హైకోర్టులో పోయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో పోతారు. సుప్రీంకోర్టులో ఒక 5-6 సంవత్సరాలు పోదా. మళ్ళీ 5-6 సంవత్సరాలు సుప్రీంకోర్టు పోయిన తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ పోతారు. హైకోర్టు కూడా అప్పీల్ పోతారొచ్చు. మళ్ళీ 2-3 సంవత్సరాలు పోవా. నాకు తెలిసి తాహిర్ హుసేన్ గారు చచ్చిపోతారు అప్పటికి. ఇంకా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఏముంటుంది అంటే బాధ్యత ఏం మాట్లాడుతుంది ఫ్రెండ్స్. ఇవాళ ఈ రిఫార్మ్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు లోవర్ కోర్టులన్నా అట్లీస్ట్ ఆడికి ఉరిశిక్ష వేసేది ఉండే, ఆయనకి ఉరిశిక్ష వేసేది ఉండే. ఉరిశిక్ష వేయకుండా డైరెక్ట్గా ఇట్లా మాట్లాడడం అనేది తప్పు కదా. ఇన్ని రోజుల నుంచి నడుస్తుంటే ఏం న్యాయం చేసినాం మనం అంకిత్ శర్మ కనంటే మీ ముంగటున్నది. ఇలా లాయర్లు ఏమని మాట్లాడుతున్నారు. ఇలా చాలామంది లాయర్లు హైకోర్టులో అప్పీల్ చేస్తాం, న్యాయ వ్యవస్థ మీద మాకు చాలా భరోసా ఉన్నది అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ భరోసా అని అంటే బెయిల్ మీద ఉండి దీన్ని సాగదీసి నూనెల లాగేయ లెక్క లాస్ట్ కాడ చచ్చిపోయిన తర్వాత. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి మీద కూడా ఒక కోల్ స్కామ్ ఉండే, అది ఆయన చచ్చిపోయిన తర్వాత పాపము ఆయన క్లీన్ చిట్ వచ్చింది. బట్ బతుకున్నన్ని రోజులు ఆయన మీద ఆరోపణలు అయితే పడ్డాయి కదా. ఈ దేశంలో నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మళ్ళీ కపిల్ మిశ్రా గారి ఆఫీస్ కూడా ఈయన బిల్డింగ్లోనే ఉంటుంది తాహిర్ హుసేన్ దాంట్లల్లా అని చెప్పి మాట్లాడుతున్నారు కపిల్ మిశ్రాది. మళ్ళీ కపిల్ మిశ్రా ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఎక్సెట్రా నేను కపిల్ మిశ్రాకు వదిలేస్తాను. ఎందుకనంటే రాజకీయాలలో నాకు సిండికేట్ కనబడుతుంది ఫ్రెండ్స్. దాని తప్ప నాకు ఇంకేం కనబడతలేదు. రాజకీయాలల్లో ఒకటి ఫ్యాక్ట్ కూడా మీరు తీసుకొని చూస్తే, ఇప్పుడు మన పప్పు యాదవ్ చేసిన దాంట్లో కూడా ఒకటి మనం తీసుకొని చూస్తే, రాహుల్ గాంధీ దేశ నాయకుడు, ఈ దేశంలోనే పుట్టలే, అది పుట్టలే, ఇది పుట్టలే అని చెప్పి కూడా కొంతమంది పెద్ద వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ రాహుల్ గాంధీ నిజంగా పౌరసత్వం ఉన్నదా లేదా అనేది ప్రూవ్ చేసి కథం చేసేస్తే అయిపోతుంది కదా మ్యాటర్. ఈ ప్రభుత్వం యాక్షన్స్ తీసుకుంటుంది రాబోయే అని చెప్పి మనం మాట్లాడతాం కదా. అవి కాకుండా మనం ఎంతసేపు మీడియాలల్లో ఈ అరిగిపోయే టేప్ రికార్డు లెక్క మాట్లాడుతున్నాం చూడండి. ఇది నిజంగా వాస్తవానికి ఒక జెన్యూన్ ఓటర్కి, జెన్యూన్ కార్యకర్తకు, జెన్యూన్ పౌరుడికి బాధాకరమా కాదా ఫ్రెండ్స్? ఇన్ని సంవత్సరాలు నడిచినా నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా, ఏ రాజకీయ నాయకుడికి ఈ దేశంలో శిక్ష పడ్డది? రాజకీయ నాయకుడిని పైన ఉన్న కేసులు త్వరగా డిసైడ్ చేయాలని చెప్పి కోర్టులు మాట్లాడుతుంటే కూడా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడితే కూడా భారీ ఇజ్జత్గా బెయిల్ల మీదనే తిరుగుతూనే ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే కేసులు అనేటివి అలంకరణలాగా మాట్లాడుకుంటుంటారు. కేసులు పడడం అనేది అలంకరణలాగా మాట్లాడుకుంటుంటారు. ఇట్లాంటి తరుణంలో సభ్య సమాజానికి ఏం మెసేజ్ పోతుంది? తాహిర్ హుసేన్ది ఒక లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఓ పెద్ద చర్చన. ఇది ఒక పెద్ద చర్చ కాదు, నిజంగా చెప్పాలంటే ఒక చరిత్ర అవుతుంది. ఏమున్నది, లోవర్ కోర్టులో వచ్చింది, మళ్ళీ పోతారు అప్పీల్ చేస్తారు హైకోర్టులో. నేను ఇంకా ప్రూవ్ కాలే కాబట్టి డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతున్నావు కాబట్టి ఖచ్చితంగా నాకు ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి నేను భారీ ఇజ్జత్గా బయట తిరుగుతాను. ట్రయల్ వచ్చే లోపల తాహిర్ హుసేన్ నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి ఆడు చచ్చిపోతాడు. ఆనంతలు ఆడే న్యాచురల్ డెత్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏదేమన్నా కానీ ఫ్రెండ్స్, మనసా వాచా కర్మన యోగి ఆదిత్యనాథ్ గుర్తొస్తాడు నాకు. ఇమ్మీడియట్ ఫైసలా. అదేందో ఉత్తరప్రదేశ్ భూమి అట్లాంటిది. ఇమ్మీడియట్ ఫైసలా వస్తుందా రాదా? వెనకటికి కూడా కొంతమంది మనం చూసినాం, కార్లు బోల్తాలు పడిపోతే గుర్తు తెలియని వ్యక్తులు వస్తారు, టల్ పోతారు. ఇమ్మీడియट दिल का जो सुकून मिलता है ना, वो सुकून केवल और केवल देश का उपयोगी योगी आदित्यनाथ से मिलता है भाई. डंके पे चोट మనం మాట్లాడుకోవాలి. అవి దట్స్ సెకండరీ ఇష్యూ. రాజనీతి మే క్యా ముద్దా చల్తా హై, బట్ రాజ్ ధర్మ అని చెప్పి మనం మాట్లాడతాం చూడు. ఈ రాజ్ ధర్మ అనేది నాకు ఉత్తరప్రదేశ్లో కనబడుతుంది. ఇవాళ మోదీ సర్కార్ని కూడా నేను ఏమని అడుగుతానంటే, రిఫార్మ్స్ అడుగుతున్నాం కదా మేము. కరెక్టే, మీరు మంచిగా చేసినప్పుడు ఇదే చేతులతో మీ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకుంటాం కూడా. బట్ రాహుల్ గాంధీ ముఖం చూసుకుంటా అసమర్థతను కూడా ఈడ కూడా పోషించాలంటే ఏడదాకా అయితే చెప్పు. ఇవి కనబడుతున్నాయి కదా క్లియర్ కట్గా. ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంకిత్ శర్మ చచ్చిపోయినాక కూడా ఆయన బాడీలో కసితోని ఒక తాహిర్ హుసేన్ది ఇలా డిస్కషన్ జరుగుతున్నది. సంబల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఇట్లా తీసుకొని చూస్తే రామ్ గోపాల్ మిశ్రా 23 బుల్లెట్లు తన ఛాతిలో. ఇది మామూలు కష. వాళ్ళు అట్లనే ఉంటారు, నేను కాదని అంటలే. బట్ మళ్ళీ రాజ్యాంగం ఎందుకున్నది, రిఫార్మ్స్ ఎందుకున్నాయి? ఈ రిఫార్మ్స్ ఫాస్ట్ ట్రాక్లకు ఎందుకు రావు? ఇప్పుడు సింపుల్గా చెప్పాలనంటే లూపోల్స్ మస్తుంటాయి. ఆ రోజు జరిగిన సంఘటనలో తాహిర్ హుసేన్ డైరెక్ట్గా ఉన్నాడా అంటే ఉండకపోవచ్చు. కాన్స్పిరసీ బ్రెయిన్ ఎవరిది అనేది చూడాలి, అది ప్రూవ్ కాకపోవచ్చు.
తాహిర్ హుసేన్ భారీ ఇజ్జత్గా బయటికి వెళ్ళొచ్చు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆడు వచ్చింది మాబు, ఆ మాబ్కి శిక్ష పడుతుంది, తాహిర్ హుసేన్ గట్టిగా ఉంటాడు. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? మాబ్ వచ్చింది కదా ఆడికి. తాహిర్ హుసేన్ మీకు కనబడ్డాడు అంటే అలా లాయర్లు చెప్తారు తాహిర్ హుసేన్ ఉదర్ తాయినే, లేకిన్ తాహిర్ హుసేన్ దిమాగ్తో చెల్లరా తానా అని ఎవడు ప్రూవ్ చేయాలి? ఎట్లా ప్రూవ్ చేయాలి? వీ నీడ్ రిఫార్మ్స్, జ్యుడిషియల్ రిఫార్మ్స్. ఫాస్ట్ ట్రాక్లా అంటే ఫాస్ట్ ట్రాక్లో ఉండాలి. ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఓ భారతీయుడిలాగా బాధ్యతగా. నేను ఇక్కడ విమర్శిస్తలే, నా ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తున్నా, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ మాట్లాడుతున్నాం. భారత్ మాతాకి జై.